శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో భీష్మ వాక్యం అనేటువంటి 38వ అధ్యాయాన్ని మనం పరిపూర్ణం చేస్తున్నాం. ఆ శ్రీ యుధిష్ఠిరుడు రాజసూయ యాగాంతమందు ఆ రాజులందరినీ కూడా సత్కరించాలి, యథోచితమైనటువంటి సత్కారాలు చేసి వాళ్ళకి అర్ఘ్యాలు ఇవ్వాలి అని అనుకున్నటువంటి సమయంలో ముందు ఎవరికి అర్ఘ్యప్రదానం చేయాలి, ఇందులో సర్వోత్కృష్టుడైనటువంటి వారికి ఎవరికి నేను అర్ఘ్యప్రదానం చేయాలి అనేటువంటి సందేహం వచ్చి భీష్మాచార్యులు వారిని ప్రశ్నించాడు. మహానుభావ, ఎవరికి అర్ఘ్యం ఇవ్వమంటావు ముందు అని అంటే భీష్ముడు చెప్పాడు. యుధిష్ఠిరుడి మనసులో ఉన్నటువంటి మాటనే భీష్ముడు చెప్పాడు. ఏమనంటే, అందరిలోకి ఉత్తమమైనటువంటి వాడు కృష్ణుడయ్యా, శ్రీకృష్ణుడికి నువ్వు అర్ఘ్యప్రదానం చేయాలి మొట్టమొదటిగాను అని, అంతకు మించి ఉత్కృష్టుడైనటువంటి వాడు ఎవరు లేరు అని చెప్పాడు. చెబితే శిశుపాలుడు దాన్ని నిగ్రహించి, ఇది ఉచితమైనది కాదు, ఇంతమంది రాజులుండగా రాజు కానీ ఋత్విక్ కానీ యజమాని కానీ లేకపోతే ఎందులోనూ గొప్ప కానీ శ్రీకృష్ణుడికి అర్ఘ్యప్రదానం ఏమిటి అని వ్యతిరేకించాడు. వ్యతిరేకిస్తే అప్పుడు ఆ శిశుపాలుడి యొక్క మాటలు ఎంత మాత్రమూ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం కాదని, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం గురించి భీష్మాచార్యుడు వివరంగా చెప్పాడు. ఇంకా వివరంగా వినాలని ఉందయ్యా అని యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తే ఆయన యొక్క అవతారాల గురించి పూర్వంలో ఆ సాక్షాత్తు నారాయణుడే శ్రీకృష్ణుడయ్యా అని తెలియజేస్తూ అనేకములైనటువంటి అవతారాల గురించి వాటన్నిటి గురించి కూడా అత్యంత వివరణపూర్వకంగా చెప్తే యుధిష్ఠిరుడు మిక్కిలి ఆనందించాడు. ఆ విధంగా భీష్మవాక్యం అని ఒక గొప్పదైనటువంటి సర్గ 38వ అధ్యాయం ఇది. 761 శ్లోకములతోటి ఉన్న విస్తీర్ణమైనటువంటి అధ్యాయం. అటువంటి అధ్యాయాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాము. ఇప్పుడు 39వ అధ్యాయంలోకి ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అందువలన వైశంపాయనుడు జనమేజయుడితో అంటున్నాడు, ఓ జనమేజయ మహారాజా, ఏవముక్త్వా తతో భీష్మ విరరామ మహాబలః వ్యాజహారోత్తరం తత్ర సహదేవో అర్ధవద్వచః అని. ఈ విధంగా చెప్పిన తర్వాత భీష్ముడు విరమించాడు. విరమించిన తర్వాత అనంతరము ఆ సహదేవుడు శిశుపాలుడికి సమాధానంగా అర్థవంతమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఎటువంటి మాటలు మాట్లాడాడయ్యా అంటే కనుక, కేశవం కేశిహంతారం అప్రమేయ పరాక్రమం పూజ్యమానం మయా యోవః కృష్ణం న సహతే నృపాః సర్వేషాం బలినాం మూర్ధ్ని మయేదం నిహితం పదం ఏవముక్తే మయా సమ్యక్ ఉత్తరం ప్రబ్రవీత్ సహ స ఏవ హి మయా వధ్యః భవిష్యతి న సంశయః. సహదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ రాజులారా, కేసి అనేటువంటి రాక్షసుడిని సంహరించి పోలికలేని, అంటే ఎవరితోటి సదృశం కానటువంటి అపరిమితమైనటువంటి అసదృశమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి శ్రీకృష్ణుని పూజించడం ఎవరికైనా ఇక్కడ కూర్చున్నటువంటి ఏ రాజులకైనా కనుక ఇష్టం లేకపోతే, వాళ్ళు కనుక సహించలేకపోతే, మీ బలవంతులైన మీ అందరి శిరస్సుల మీద నా పాదాన్ని మోపుతున్నాను. ఈ నా మాటకి ఎవడు సమాధానం ఇస్తారో అతడే నాకు ముందుగా చంపదగినటువంటి వాడు అవుతాడు, ఇందులో ఏమీ సందేహం లేదన్నాడు. అంటే ఎవరైనా కనుక ఈ విషయానికి అంగీకరించక వ్యతిరేకించి ముందుకు కనుక వస్తే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరిస్తాను సుమా అని చెప్పాడు సహదేవుడు. నిర్ద్వంద్వంగా నిశ్చయపూర్వకంగా చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడే దీనికి ఈ యొక్క గౌరవానికి అర్హుడైనటువంటి వాడు అని సహదేవుడు గట్టిగా చెప్పాడు. మతిమంతశ్చ ఏకేచిత్ ఆచార్యం పితరం గురుం అర్చ్యం అర్చితం అర్ఘార్హం అనుజానంతు తే నృపాః. బుద్ధిమంతులైనటువంటి రాజులు ఏ కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆచార్యుడు, తండ్రి, గురువు, పూజనీయుడు, అర్ఘ్యాన్ని పొందడానికి సర్వదా అర్హుడైనటువంటి శ్రీకృష్ణుడికి చేసినటువంటి
చేసేటువంటి గౌరవాన్ని అందరూ ఆమోదించండి. తతో నావ్యాజహార యేషాం కశ్చిత్ బుద్ధిమతాం సతాం మానినాం బలినాం రాజ్ఞాం మధ్యే వై దర్శితే పదా. ఈ విధంగా సహదేవుడు అంత చాలా గట్టిగా చెప్పి తన పాదాన్ని కూడా చూపించి ఈ పాదం వాళ్ళ శిరస్సు మీద మోపుతాను అని చెప్పేటప్పటికీ అక్కడ అంతమంది ఉన్న రాజులందరూ కూడా ఏ ఒక్క రాజు కూడా కిక్కురుమనలేట, ఏమి మాట్లాడలేట. ఎవ్వరూ కూడా దానికి వ్యతిరేకంగా సహదేవుడు అన్నటువంటి మాటకి ఇంత మాట మమ్మల్ని మాట్లాడతావా అని కానీ మరొకటి కానీ ఎవ్వరూ ఏమీ అనలేదు. అంటే అందరూ కూడా అక్కడ ఉండేటువంటి గొప్ప వాళ్ళైనటువంటి రాజులందరూ కూడా శ్రీకృష్ణుడికి చేయవలసినటువంటి ఈ గౌరవాన్ని ఆమోదించే ఉన్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకున్నటువంటి వాళ్ళే. తతో అపతత్ పుష్పవృష్టి సహదేవస్య మూర్ధని అదృశ్య రూపావాచస్యాపి అబ్రువన్ సాధు సాధ్వితి. ఎప్పుడైతే ఇంత కోపంగా అయినప్పటికీ కూడా పౌరుషంగా సహదేవుడు మాట మాట్లాడాడో వెంటనే ఏమైందంటే ఆకాశం నుంచి పుష్పవృష్టి పడింది సహదేవుడికి. అశరీరి వాడిని పలికించ సాధు సాధు అంటూ, చాలా బాగుందయ్యా, చక్కటి మాట మాట్లాడావు నువ్వు, కృష్ణుడు తప్ప ఈ గౌరవానికి అర్హుడైనటువంటి వాడు మరొకడు ఎవడు కూడా ఈ సభలో లేడు అనేటువంటిది నిర్ద్వంద్వంగా నువ్వు నిశ్చయించి చెప్పావు, బాగుని అందరూ కూడా అశరీరి వాడితో సహా అందరూ కూడా ఆమోదించట. ఆవిధ్యద్ అజితం కృష్ణం భవిష్యద్భూత జల్పక సర్వ సంశయ నిర్మోక్త నారద సర్వలోకవిత్ ఉవాచ అఖిల భూతానాం మధ్యే స్పష్టతరం వచః. అంతేకాకుండా అదే సమయంలో భూత భవిష్యత్ వర్తమానాల గురించి బాగా తెలిసినటువంటి వాడు, త్రికాల వేది అయినటువంటి వాడు, అలాగే శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం అంతా కూడా తెలిసినటువంటి వాడు, అందరి యొక్క సంశయాన్ని కూడా తన యొక్క జ్ఞానముతో తీర్చగలిగినటువంటి వాడు, సకల లోకవేత్త అయినటువంటి నారదుడు కూడా ఆ సర్వభూత సమక్షంలో కృష్ణుడి గురించి స్పష్టంగా ఈ విధంగా చెప్పట. కృష్ణం కమలపత్రాక్షం నాట్యయిష్యంతి ఏ నరాః జీవన్ మృతాస్తు తే జ్ఞేయాః న సంభాష్యాః కదాచన. చాలా చక్కటి మాట మాట్లాడినట్టు భాగవతంలో కూడా కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నట్టుగా ఆయన చెప్పాడు. కృష్ణం కమలపత్రాక్షం నాట్యయిష్యంతి ఏ నరాః జీవన్ మృతాస్తు తే జ్ఞేయాః న సంభాష్యాః కదాచన. కమలపత్రాల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఎవరైతే అర్చించరో ఆ అర్చించినటువంటి మానవులు బతుకున్నా మరణించినట్టుగానే భావించాలి. వాళ్ళందరూ కూడా జీవన్మృతులయ్యా, వాళ్ళతో ఎప్పుడు కూడా అసలు మాట్లాడడం కూడా చేయకూడదు, ఎందుకంటే అటువంటి వాళ్ళతో మాట్లాడితే కూడా తప్పే. అందువల్ల ఎవరైతే పాపపు సంబంధమైనటువంటి అంటే దుర్మార్గమైనటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళే పాపాత్ములు కాదు, అలాంటి మాటలు వినేటువంటి వాడు కూడా పాపభాక్ అవుతాడని కాళిదాసు చెప్పాడు. అందువలన ఏంటంటే శృణోతి సోపి పాపభాక్ అని మహాపురుషుల గురించి చెప్పేటప్పుడు ఎవరైనా దుష్టమైన మాటలు మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి వాడు ఒక్కడే కాదుట, వాడి దగ్గర నుంచి విన్నటువంటి వాడు కూడా పాపభాక్ అవుతాడు. అయితే ఆ అదేంటే కమలపు రేగుల వంటి కన్నులు కలిగినటువంటి విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటి ముగ్ధ మనోహర రూపం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని అర్చించినటువంటి బ్రతుకు వృధా అయ్యా, వాడు పుట్టినా బ్రతికినా చచ్చినట్టే లెక్క, ఆయన పూజించినటువంటి వాడు. అంతేకాదు అటువంటి వాడితో అసలు మాటలు కూడా మాట్లాడకూడదు అని చెప్పాడు. పూజయిత్వాచ పూజార్హాన్ బ్రహ్మక్షత్ర విశేషవిత్ సహదేవో నృణాం దేవ సమాపద్యత కర్మ తత్. నరదేవుడైనటువంటి సహదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడున్న బ్రహ్మక్షత్రుల విశేషాలన్నీ కూడా ఎరిగినటువంటి వాడు, గౌరవింపదగినటువంటి వాళ్ళందరినీ కూడా యథోచితంగా గౌరవించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రీతిగా వాళ్ళ ఉచితమైనటువంటి వాళ్ళ స్థాయిలకి తగ్గట్టుగా అర్ఘ్య సమర్పణ అంతా చేసేటువంటి కార్యాలన్నీ కూడా పూర్తి చేసేట. తస్మిన్ అభ్యర్చితే కృష్ణే సునీధ శత్రుఘర్షణ అతితామ్రేక్షణ కోపాత్ ఉవాచ మనుజాధిపాన్. ఆ కృష్ణుని కనుక గౌరవిస్తే కనుక
అది తనకు కంటకప్రాయంగా ఉన్నట్టుగా భావన చేశాడు శిశుపాలుడు. అందువలన శత్రుకర్షుడు అయినటువంటి శిశుపాలుడికి మటుకు ఈ మాటలు కానీ, ఆ కృష్ణుడికే మొదట గౌరవం ఇవ్వడం అనేటువంటి ఒక విధానము కానీ, అట్లాగే సహదేవుడు మాట్లాడినటువంటి మాటలు కానీ, భీష్ముడు మాట్లాడినటువంటి మాటలు కానీ, నారదుడు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవి ఏవి కూడా ఆ శిశుపాలుడికి ఎంత మాత్రము రుచించలేదట. రుచించకపోవడం చేత ఆ శిశుపాలుడు కోపంతో ఎరుపెక్కినటువంటి కన్నులతోటి అక్కడ ఉండేటువంటి రాజులను ఉద్దేశించి ఈ విధంగా మళ్ళీ అన్నట్ట, స్థితః సేనాపతిర్యోహం మన్యధ్వం కింతు సాంప్రతం యుధితిష్ఠామ సన్నహ్య సమేతాన్ వృష్ణి పాండవాన్. ఓ రాజులారా, నేను సేనాపతిని అని తెలుసుకోండి మీరంతా. అందువల్ల మీరంతా ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ మనం చెప్పినటువంటి మాటని ఏమాత్రము గౌరవించకుండా ఈ పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడినే గౌరవించాలని నిశ్చయం చేసుకున్నారు. దాన్నే మిగిలినటువంటి వాళ్ళు ఆమోదిస్తున్నారు. అందువల్ల ఈ వృష్ణి పాండవులను అందరినీ కూడా యుద్ధంలో ఎదిరించి మనం నిలుద్దాము అని ఒక ఆహ్వానం పలికెట్ట. ఇది సర్వాన్ సముత్సాహ్య రాజ్ఞస్థాన్ చేది పుంగవ యజ్ఞోపఘాతాయ తతస్సో అమంత్రేత రాజిభిః తత్రాహూతాగతా సర్వే సునీధ ప్రముఖాగణాః సమదృశ్యంత సంక్రుద్ధాః వివర్ణవదనాస్తథా అని ఈ విధంగా అక్కడ రాజులందరితోటి పలికినటువంటి చేదురాజు అయినటువంటి శిశుపాలుడు యుధిష్ఠిరుడి యొక్క యజ్ఞానికి ఏదో రకమైనటువంటి విఘాతం కలిగించాలి అని అనుకున్నాడు. దాంతో రాజులందరితోటి మంతనాలు చేశాడు. వెంటనే అక్కడ ఉండేటువంటి సునీధుడు మొదలైనటువంటి కొంతమంది ఆయన యొక్క పరమమిత్రగణమైనటువంటి వాళ్ళు కొంతమంది మటుకు శిశుపాలుడికి మద్దతుగా ఆ సైనిక గణాలతో కలిసినటువంటి వాళ్ళే అక్కడ నుండి వెళ్ళారట. వాళ్ళ ముఖాలన్నీ కోపంతో వివర్ణము లేనట్టుగా ఉన్నాయి. ఈ సునీధ అంటే శిశుపాలుడి అసలు. అందువల్ల శిశుపాల ప్రముఖమైనటువంటి శిశుపాలుడికి అత్యంత మిత్రుడైనటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు. అట్లాగే శిశుపాలుడు, ఆ శిశుపాలుడి యొక్క సైనిక గణము బయటికి పెడుతున్నట్టు వాళ్ళు. యుధిష్ఠిర అభిషేకం చ వాసుదేవస్య చార్హణం నస్యాత్ యథా తథా కార్యం ఏవం సర్వే తథా బ్రువన్. యుధిష్ఠిరుడికి అభిషేకము, వాసుదేవుడి యొక్క పూజనము, ఈ రెండు పనులు కూడా వాళ్ళకి ఏమాత్రం రుచించలేదు. అందుకని ఈ రెండు సఫలం కాకుండా చెయ్యాలి అని వాళ్ళందరూ నిశ్చయం చేసుకున్నారట. నిష్కర్షాన్ నిశ్చయాత్ సర్వే రాజాన క్రోధమూర్ఛితాః అబ్రువం తత్ర రాజానః నిర్వేదాత్ ఆత్మనిశ్చయాత్. అలాగే సహదేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడైతే మీకు ఇష్టం లేదో వాళ్ళు చెప్పండి, వాళ్ళు నాతో యుద్ధం చేయండి, వాళ్ళని సంహరించేస్తాను అని చెప్పాడు. అందువల్ల ఈ సహదేవుడు చెప్పినటువంటి నిష్కర్షగా చెప్పినటువంటి మాట వలన, ఆ నిర్ణయం వల్ల కోపోద్రిక్తులైనటువంటి కొంతమంది రాజులు నిర్వేదంతో ఆత్మనిశ్చయంతో ఈ విధంగా పలికట. సుహృద్భిర్వార్యమాణానాం తేషాం హివపురా భవే ఆమిషాద్ అపకృష్టానాం సింహానామివ గద్యతాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే స్నేహితుల చేత వారింపబడుతున్నటువంటి వాళ్ళ యొక్క శరీరము మాంసం నుండి దూరం చేస్తే గర్జిస్తున్నటువంటి సింహాల శరీరంలా ప్రకాశించేట. అంటే తన యొక్క మాంసఖండాన్ని దూరంగా పట్టుకుపోతుంటే సింహం ఎలాగైతే గర్జిస్తుందో అట్లాగా గర్జించేట. తం బలౌఘం అపర్యంతం రాజసాగరమక్షయం కుర్వాణం సమయం కృష్ణ యుద్ధాయ బుబుదే తథా. వెంటనే చూశాడు ఈ కొంతమంది ఇలాగా వ్యతిరేకించినటువంటి కొంతమంది రాజులు యుద్ధానికి కూడా సిద్ధమయ్యే విధంగా తయారవడం అనేటువంటిది చూశాడు. ఈ రాజులు వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం అంతా కూడా అలా చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ చూస్తున్నట్ట. ఆ అక్షయమైనటువంటి ఆ సమూహం, ఆ శిశుపాలుని యొక్క గణము, అతని యొక్క మిత్ర బృందము ఇలాగ ఉండడం అనేటువంటి విషయాన్ని చూశాడు. చూసినటువంటి వాడే ఓ చిరునవ్వు నవ్వుకుంటూ అలాగే ఉన్నట్ట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి రాజమంత్రణే ఏకోనచత్వారింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అర్ఘాభిహరణ పర్వం అనే ఉపపర్వంలో రాజమంత్రణం అనేటువంటి 39వ అధ్యాయం పూర్తయింది. 40వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితో. వైశంపాయన ఉవాచ తతస్సాగర సంకాసం దృష్ట్వా నృపతి మండలం సంవర్తవాతాభిహతం భీమం క్షుబ్ధమివార్ణవం రోషాత్ ప్రచలితం సర్వం యదమాహ యుధిష్ఠిరః భీష్మం మతిమతాం ముఖ్యం వృద్ధం కురు పితామహం బృహస్పతిం బృహత్తేజాః పురుహూత ఇవారిహ. వైశంపాయనుడు జనమేజయుడితో వృత్తాంతమంతా చెబుతున్నాడు కళ్ళకు కట్టినట్టుగా. ఓ జనమేజయ మహారాజా, ఆ తర్వాత సుడిగాలి
నదిలాగా సంచరించేటువంటి భయంకరమైనటువంటి సముద్రంలా ఘోషిస్తూ ఆ రాజసమూహం కొంత కదిలిందయ్యా. ఆ కదిలినటువంటి రాజసమూహాన్ని చూశాడు యుధిష్ఠిరుడు. ఆ చూసినటువంటి వాడు ఏదైనా కష్టం సంప్రాప్తించినప్పుడు ఇంద్రుడు ఏ విధంగా అయితే తన గురువైనటువంటి బృహస్పతితోటి మాట్లాడతాడో దేవగణంతో కలిసి, అట్లాగా బుద్ధిమంతుల్లోకి శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు కూడా వయోవృద్ధుడైనటువంటి కురుపితామహుడైనటువంటి భీష్ముడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నట్టు ఆ సమయంలో. అసౌ రోషాత్ ప్రచలిత మహాన్ నృపతి సాగర అత్ర యత్ ప్రతిపత్తవ్యం తన్మే బ్రూహి పితామహ. పెద్దవాడు, అందరికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి వాడు, అందరినీ పెంచి పెద్ద చేసినటువంటి వాడు తన చేతులతోటి. అందువలన అటువంటి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళాడు. మహానుభావ పితామహ, ఈ రాజసముద్రం కొంతమంది రోషంతో కదిలిపోతుంది. వీళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యాలన్న భావనతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఇక్కడ మనం యజ్ఞం చేసుకుంటూ యాగాంతానికి వచ్చాము. ఇప్పుడు మేమేమి చెయ్యాలి? యుద్ధం చేసి వీళ్ళని అందరినీ సంహరించాలా, లేకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ యాగాన్ని సంపూర్ణం చేయాలా? మనం సంకల్పించి మనం చేసుకుంటున్నటువంటి ఈ యాగాన్ని పరిపూర్ణం చేసుకోవాలా? ఈ విషయంలో ఏం చెయ్యాలో నువ్వే చెప్పాలయ్యా. ఆ చెప్పే మాట కూడా నాకు ఎలా ఉంటే ఆనందం అంటే అని చెప్తున్నాడు. యజ్ఞస్య చ విఘ్నస్యాత్ ప్రజానాంచ హితం భవేత్ యథా సర్వత్ర తత్సర్వం బ్రూహి మేద్య పితామహ. ఓ పితామహ, నాకు నువ్వు చెప్పవలసినటువంటిది కూడా ఏంటంటే తన మనసులో అభిప్రాయాన్ని ముందరే చెప్పేశాడు. ఎందుకంటే తర్వాత ఆయన వెంటనే వీళ్ళని సంహరించడం అయ్యా అంటే యజ్ఞానికి విఘ్నం కలగచ్చు. అందువలన ఈ యజ్ఞానికి విఘ్నం కలగకూడదయ్యా. అలానే ఇప్పుడు యుద్ధం అది చేసి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు, ప్రజలందరికీ హితం జరగాలి. అందువలన అన్ని విధాల ఏది కర్తవ్యమో, ఏది చేస్తే మంచి జరుగుతుందో, ఏది ఇబ్బంది లేకుండా కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా సాగుతుందో అటువంటి కర్తవ్యాన్ని నువ్వు నాకు ఉపదేశించాలయ్యా మహానుభావాన్ని భీష్మాచార్యుని వాడిని యుధిష్ఠిరుడు ప్రార్థించాడు. ఇత్యుక్తవతి ధర్మజ్ఞే ధర్మరాజే యుధిష్ఠిరే ఉవాచ ఇదం వచో భీష్మః తతః కురు పితామహ. ఈ విధంగా ఎప్పుడైతే ధర్మజ్ఞుడైనటువంటి యుధిష్ఠిరుడు ప్రార్థించాడో, ఆ కురుపితామహుడైనటువంటి భీష్ముడిని ప్రార్థించాడు, అప్పుడు ఆయన మాటలన్నీ సావధానంగా విన్నటువంటి భీష్మాచార్యుడు ఈ విధంగా చెబుతున్నాడు. మా భైహి త్వం కురుషార్దూల శ్వాసింహం హంతుమర్హతి శివ పంథా సునీతోత్ర మయా పూర్వతరం మృతః. ఓ మహానుభావ యుధిష్ఠిరా, నువ్వేం భయపడవలసిన అవసరం లేదయ్యా. కుక్క ఎక్కడైనా సింహాన్ని చంపగలదా? శ్వాసింహం హంతుమర్హతి. కుక్క ఎక్కడైనా కానీ సింహాన్ని చంపగలదా? నీకేం పర్వాలేదు, నీకు శివ పంథా, నీకు శుభమైనటువంటి మార్గాన్ని నేను చెప్తానయ్యా, నువ్వేం కంగారు పడకు. నేను మునుముందరే ఈ శుభమైనటువంటి మార్గాన్నంతటినీ కూడా స్వీకరించాను. అందువల్ల నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. వీళ్ళు ఏదో పైకి మొరుగుతూ ఉంటారు తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేరు. ప్రసుప్తే యథాసింహే శ్వానస్తస్మిన్ సమాగతాః భషేయు సహిత సర్వే తథేమే వసుధాధిపా వృష్ణిసింహస్య సుప్తస్య తథాని ప్రముఖే స్థితాః. సాధారణంగా సింహం నిద్రిస్తూ ఉంటే ఆ పక్కన ఉండేటువంటి కుక్కలన్నీ కూడా సింహం మీద కోపంతో ఉన్నట్టుగా మొరుగుతూ ఉంటాయి. ఎంతవరకు మొరుగుతాయి అవి? ఈ సింహం నిద్ర లేచే వరకు. సింహం కనుక నిద్ర లేచిందా ఈ కుక్కల యొక్క నోళ్ళన్నీ మూతపడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సింహాన్ని ఎదిరించగలిగినటువంటి సామర్థ్యం కానీ, పరాక్రమం కానీ, బలం కానీ దేంట్లోనూ కూడా వాటికి ఏ విధమైనటువంటి సామర్థ్యము లేనటువంటి ఆ కుక్కలు. అందువలన ఇప్పుడు కూడా అంతే, ఎంతవరకు అయితే కృష్ణుడు మాట్లాడకుండా అలా ఉన్నాడో అంతవరకు వీళ్ళందరూ ఇట్లాగే పేరుతూనే ఉంటారు. అందువలన ఆ వృష్టి సింహమైనటువంటి వాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు నిద్రిస్తుంటే ఈ రాజులంతా ఇలాగే మొరుగుతూ ఉంటారు. అందువలన దీన్ని నువ్వేమీ లెక్కబట్టక్కర్లేదు. భషంతే తాత సంక్రుద్ధాః శ్వానః సింహస్య సన్నిధౌ నహి సంబుధ్యతే యావత్ సుప్త సింహ ఇవాచ్యుతః తేన సింహీకరోత్యేతాన్ నృసింహస్యేది పుంగవః పార్థివాన్ పార్థివ శ్రేష్ఠ శిశుబాలోప్యచేతనః సర్వాన్ సర్వాత్మనా తాత నేతుకామో యమక్షయం. అందువలన ఈ సింహం మేల్కొనేటువంటి వరకు, అంటే ఈ వృష్టి సింహమైనటువంటి శ్రీకృష్ణుడు మేల్కొనే వరకు శిశుపాలాది కుక్కలన్నీ ఇలా మొరుగుతూ ఉంటాయి.
ఆ అచ్యుతుడు మేల్కొన్న తర్వాత వీళ్ళందరి నోళ్ళు కూడా మూతపడతాయ్యా. వీడు ఈ శిశుపాలుడు అంటే తెలివి మాలినటువంటి వాడు. వీడు ఏం చేస్తున్నాడంటే వాడు ఒక్కడే చచ్చిపోకుండా ఈ మిగిలినటువంటి రాజులను కూడా యమలోకానికి లాక్కుపోదాం అనుకుంటున్నాడు తనతో పాటు. అందుకనే వీళ్ళని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు. నూనమేతత్ సమాదాతుం పునరిచ్ఛత్యధోక్షజ యదస్య శిశుపాలస్య తేజస్తిష్ఠతి భారత. ఈ శిశుపాలుని యొక్క తేజస్సును తనలోకి తీసుకోవాలని శ్రీకృష్ణుడు భావన చేస్తున్నాడయ్యా. ఇదంతా కూడా పరమాత్మ నిర్ణయమే. అందువల్ల నువ్వేమీ భయపడకు. ఇదంతా కూడా ఏనాడో పూర్వమే రచితమైనటువంటి పరమాత్ముని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికబద్ధంగానే జరుగుతోంది. ఆ శిశుపాలుడికి కూడా పోయేటువంటి రోజు దగ్గర పడింది కాబట్టి ఇంతమంది రాజులు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ కూడా తానొక్కడే దీన్ని వ్యతిరేకిస్తూ ఇలాగా మాట్లాడడం అనేటువంటిది ఎందుకు చేసేట అనుకుంటున్నావు? ఇదంతా కూడా పరమాత్ముని యొక్క క్రీడయ్యా. అందువలన ఆ క్రీడ అలా జరగని ఏమీ పర్వాలేదు. పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడే ఇదంతా చూసుకుంటాడు. ఆయన ఆ శిశుపాలుడి యొక్క తేజస్సును తనలోకి తీసుకోవాలనేటువంటి భావన చేస్తున్నాడు. ఆ సమయం దగ్గర పడింది, అంతకంటే ఏం లేదన్నాడు. విప్లుతాచాస్య భద్రంతే బుద్ధిమతాం వర చేతి రాజస్య కౌంతేయ సర్వేషాంచ మహేక్షితాం. అందువలన ధర్మరాజా నీకంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు ఈ శిశుపాలుడి యొక్క బుద్ధి ఇతర రాజు యొక్క బుద్ధులు అన్నీ కూడా నశించేయి. అందువల్ల వీళ్ళందరికీ కూడా నాశం అనేటువంటిది తప్పదు. ఆదాతుం చ నరవ్యాగ్రహ్యం యమిచ్ఛత్యయం తదా తస్య విప్లవతే బుద్ధి ఏవం చేదిపతేర్యథా. ఆ పురుషోత్తముడు ఎవరిదైనా బుద్ధిని కానీ వాళ్ళ తేజస్సును కానీ తనలోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఇగో ఇటువంటి బుద్ధిని కల్పిస్తూ ఉంటాడు. అందువలన వాళ్ళ బుద్ధులు ఈ శిశుపాలుడి బుద్ధి వలె ఎగిరెగిరి పడుతున్నాయి. ఇప్పుడు అంతకంటే ఏం లేదు. వీళ్ళందరికీ కూడా పోయే కాలం దాపురించింది, అంతకంటే ఏమీ లేదయ్యా అని అన్నాడు. చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవ ప్రభవశ్చైవ సర్వేషాం నిధనం చ యుధిష్ఠిరా. ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి 4 ప్రాణాలు అంటే 4 రకములైనటువంటి ప్రాణముల యొక్క సృష్టి, 4 రకాలైనటువంటి జీవుల యొక్క సృష్టి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జీవుల సృష్టి ఎలా జరుగుతుందయ్యా అంటే అంతా పరమాత్మ సంకల్పం చేతే జరుగుతుంది. అట్లాగే ఈ జీవుల యొక్క ఉపసంహారం ఎలా జరుగుతుందయ్యా అంటే పరమాత్ముడి సంకల్పం వల్లే జరుగుతుంది. అంటే ఈ సృష్టిని చేసేటువంటి వాడు పరమాత్ముడే, ఈ సృష్టిని రక్షించేవాడు పరమాత్ముడే, ఈ సృష్టిని సమూలంగా నాశనం చేసేటువంటి వాడు కూడా పరమాత్ముడే కదా. అందువలన ఈ విధంగా 4 విధాలుగా సృష్టి, ప్రాణుల యొక్క సృష్టి 4 విధాలుగా జరుగుతుంది. అది ఎట్లాగే అంటే స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, జరాయుజములు అని చెబుతాము. స్వేదజములు అంటే కేవలము స్వేదం వలన పుడుతూ ఉంటాయి. అంటే ఒక్క వలన మనకు ఒక్కపోసినప్పుడు వచ్చేటువంటి శ్వేదం ఏదే ఉందో శ్వేదము నుండి అనేకములైనటువంటి పురుగులు, చీమలు, దోమలు ఇలాంటి క్రిమికీటకాలన్నీ కూడా ఆ శ్వేదం వలన పుడుతూ ఉంటాయ్యా. అలాగే అండజాలని అంటే అండం వలన, అండం అంటే గుడ్డు వలన గుడ్డు నుంచి పుడుతూ ఉంటాయి. ఆ గుడ్డు నుండి పుట్టేటువంటివన్నీ కూడా పక్షులు, పాములు మొదలైనటువంటివన్నీ. అలాగే ఉద్భిజాలని భూమిని పెకలించుకుని వస్తూ ఉంటాయి. అలా భూమిని పెకలించుకుని వచ్చేటువంటివి చెట్లు, చేమలు మొదలైనటువంటివన్నీ వస్తాయి. అలాగే జరాయుజాలు అంటే కనుక మాయు వలన పుడుతూ ఉంటాయి. కేవలం అంటే స్త్రీ పురుష సంపర్కం ద్వారా, మరో రకంగా అలాగా గర్భధారణ ద్వారా ఇలా పుడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో పుట్టేటువంటివి మనుషులు, పశువులు ఇలాంటివన్నీ కూడా పుడుతూ ఉంటాయి. ఈ 4 రకములైనటువంటి సృష్టి పరమాత్ముడు చేస్తున్నాడు. ఆ పరమాత్ముడి వలన ప్రాణం పోసుకున్నటువంటి జీవులన్నీ 4 రకాలుగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ ఉద్భవించడానికి కారకుడు ఎవరయ్యా? పరమాత్మే. పరమాత్మ సంకల్పం లేకపోతే ఏ ప్రాణి భూమి మీద ఉద్భవించదు. అట్లాగే ఏ ప్రాణైనా లయం కావాలన్నా కూడా పరమాత్ముడి యొక్క సంకల్పం ఉండాలి. ఏ ప్రాణైనా రక్షణ పొందాలంటే పరమాత్ముడి సంకల్పం ఉండాలి. అంతా పరమాత్ముడి వల్లనే అవుతుందయ్యా. అందువల్ల నువ్వేమీ కంగారు పడకని చెప్పాడు. इति तस्य वचश्रुत्वा ततश्चेदिपति नृपः భీష్మం రోక్షాక్షరా వాచస్రావయామాస భారత. ఎప్పుడైతే భీష్ముడు ఈ విధంగా యుధిష్ఠుడికి చెప్పాడో నీకేమీ భయం లేదా, శిశుపాలుడు ఎలా మాట్లాడినా పర్లేదు, ఏదో సింహం నిద్రిస్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి అన్న అట్టుగా మాట్లాడాడు. అంటే అర్థం ఏమిటంటే అచ్యుతుడు సింహం లాంటి వాడు, ఈ శిశుపాలుడు కుక్క లాంటి వాడు అని ఆయన చెప్పేటప్పటికీ శిశుపాలుడికి ఇంకా కోపం వచ్చిందట. వచ్చినటువంటి వాడే భీష్ముడితోటి చాలా
దురుసుగా మాట్లాడడం మొదలెట్టాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి శిశుపాల వధ పర్వణి యుధిష్ఠిర ఆశ్వాసనే చతుర్వింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో శిశుపాల వధ పర్వం అనేటువంటి ఒక పర్వంలో యుధిష్ఠిర ఆశ్వాసనము అనేటువంటి 40వ అధ్యాయమైంది. 41వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. శిశుపాల ఉవాచ, శిశుపాలుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. విభీషికాభి బహ్వీభి భీషయన్ సర్వపార్థివాన్ నవ్యపత్రపసే కస్మాత్ వృద్ధస్సన్ కులపాంశన. భీష్ముడితో అంటున్నాడు, ఓ భీష్ముడా, నువ్వు ఎటువంటి వాడు అంటే కులాన్నంతటినీ కూడా కళంకితం చేసినటువంటి ఓ భీష్మ, భయంకరమైనటువంటి శపథాలతోటి నిందలతోటి రాజులందరినీ భయపడుతున్నావు. సింహం లాంటి వాడు అచ్యుతుడు, అచ్యుతుడు నిద్ర లేచాడంటే ఈ రాజులందరూ నాశనమైపోతారన్నట్టుగా చెబుతున్నావు. నువ్వు పెద్దవాడవయ్యా, నువ్వు అందరిలోకి. అలాంటి వయస్సులో అంత పెద్దవాడై ఉండి ఇటువంటి పనులు చేయడానికి నువ్వు సిగ్గుపడకుండా ఎలా ఉన్నావు? యుక్తమేత తృతీయాయాం ప్రకృతో వర్తత త్వయా వక్తుం ధర్మాదపేతార్థం త్వం హి సర్వకురుత్తమః. నువ్వు ఎటువంటి వాడవు అంటే సర్వకురుత్తమ, అందరి ఇక్కడ ఉండేటువంటి కురువంశంలో ఉండేటువంటి అందరిలోకి ఉత్తముడైనటువంటి వాడు. అటువంటి ఉత్తముడైనటువంటి వాడు నువ్వు పురుషకారాన్ని ప్రదర్శించకుండా వివాహమే చేసుకోనని శపథం చేసావు కాబట్టి నపుంసక ప్రవృత్తిలో ఉన్నట్టు లెక్క నువ్వు. అటువంటి నువ్వు ఇలాంటి అధర్మమైనటువంటి మాటలు పలకడం అనేటువంటిది నీకు యుక్తమైతే అవ్వచ్చు, కానీ మాకు మటుకు ఉత్తమమైనటువంటి కాదు. ఇంత ఉత్తముడైనటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అన్నాడు. నావి నౌరివ సంబద్ధ యథాంధో వా అంధమన్వియా తథాభూతా హి కౌరవ్యా ఏషాం భీష్మత్వమగ్రణి. ఒక నావకి ఏం చేస్తారంటే మరో నావను కడతారు కదలకుండా ఉండడం కోసం. అలాగే ఓ గుడ్డివాడు వెనకాల ఇంకో గుడ్డివాడు పెడతాడు. అట్లాగా గుడ్డితనంతో బ్రతుకుతున్నటువంటి నీకు అంటే ఏంటి, నువ్వు మా జ్ఞానము చేత అంధుడు అంటే నీకేమి జ్ఞానం ఉండట్లేదు, రాజరికమైనటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. అందువల్ల నిన్ను ఈ కౌరవులందరూ ఏం చేస్తున్నారంటే నిన్ను ముందరంటుకుని నువ్వు పెద్ద ఈ కురు వంశానికి అంతటికీ కూడా అగ్రేసరుడు, మార్గదర్శనం చేసేటువంటి వాడు, పితామహుడు అని నిన్ను ముందరంటుకుని నీ వెనకాల పెడుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఓ గుడ్డివాడిని ముందరెట్టుకుని మిగిలినటువంటి గుడ్డివాడిని నడుస్తున్నట్టుగా ఉందయ్యా అన్నాడు. పూతనాఘాత పూర్వాణి కర్మాణ్యస్య విశేషతః త్వయా కీర్తయేతాస్మాకం భూయ ప్రవ్యహితం మనః. అలాగే పూతన్ని చంపిన దగ్గర నుంచి కృష్ణుడి పనులన్నీ నువ్వు చాలా గొప్పగా కీర్తిస్తున్నావు. అవి వింటే నా మనస్సు చాలా వ్యధ పొందుతోందయ్యా. అవలిప్తస్య మూర్ఖస్య కేశవం స్తోతుమిచ్చత కథం భీష్మనతే జిహ్వా శతధేయం విదీర్యతే. ఈ కృష్ణుడు ఎటువంటి వాడు అంటే గర్వంతో ఉన్నటువంటి వాడు, మూర్ఖుడైనటువంటి వాడు. అటువంటి కృష్ణుడిని పొగుడుతున్నా కానీ నీ నాలుక చీరకుండా, నీ నాలుక నూరు ముక్కలు కాకుండా ఎందుకుందా అని నాకు సందేహం కలుగుతుందయ్యా. ఎత్ర కుత్సా ప్రయోక్తవ్యా భీష్మ బాలతర ఎన్నరై తమిమం జ్ఞానవృద్ధ సన్ గోపం సంస్తోతిమిచ్చసి. చిన్న పిల్లలు కూడా నిందింపదగినటువంటి వాడు ఈ గోపాలుడు. అటువంటి ఈ గోపాలకుడిని నువ్వు జ్ఞానవృద్ధుడు, నువ్వేమన్నా మామూలు వాడు అంటే గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు, భీష్మ పితామహుడు అని ఈ కురువంశంలో అందరూ కూడా నీకు సాష్టాంగం చేస్తూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి గౌరవం పొందుతున్నటువంటి నీలాంటి జ్ఞానవృద్ధుడే ఇలాంటి గోపాలకుడిని పొగడ్డం ఏంటయ్యా. యజ్ఞనేన హతో బాల్యే శకునిశ్చిత్రమత్ర కిం తౌ వా అశ్వవృషభో భీష్మయేన యుద్ధ విశారథే. చిన్నతనంలో ఒక పక్షిని చంపితే పెద్ద విచిత్రం ఉందయ్యా. ఏదో బకాసురుణ్ణి చంపాడు అన్నట్టుగా చెప్తావు. అలాగే ఓ అశ్వాన్ని చంపాడు, ఓ పక్షిని చంపాడు, అట్లాగే ఇలాంటివి ఓ వృషభాన్ని చంపాడు, అంతే కదా. వీటిని చంపితే వాళ్ళందరికీ ఏదో పెద్ద అశ్వాన్ని అంటే కేశి అనేటువంటి రాక్షసుడిని చంపాడని, వృషభాన్ని చెప్పాడు అధిష్టాసురుడిని చంపాడని అంటూ పెద్ద ఏదో గొప్ప గొప్ప మాటలన్నీ కూడా చెబుతున్నావు. చిన్నతనంలో ఇతడు చేసినటువంటివి చిన్న చిన్న పనులు ఏవో, కాకాసురుడిని చంపాడు, లేకపోతే ఆ కేశుని చంపాడు, అరిష్టాసురుడిని చంపాడు అంటూ ఇలాంటివేవో పెద్దగా చెబుతున్నావు నువ్వు. చేతన రహితం కాష్టం యజ్ఞనేన నిపాతితం పాదేన సకటం భీష్మ తత్ర కిం కృతం అద్భుతం. చైతన్యం లేనటువంటి కర్ర మొక్కలతో కూర్చున్నాడో బండిని కాలుతో తన్నేటప్పటికీ అదేదో పెద్ద అద్భుతమైనటువంటి కార్యం, శకటాసురుడిని సంహరించారు అని చెప్పడం. ఇవన్నీ చిన్నతనంలో అతడు అలవకకి ఏదో ఒక నిమిత్తంతో చేస్తే చిన్న
చేసినటువంటి పనులు అవి ఏదో రకంగా అయితే దాన్ని పెద్ద పెద్ద మహావృత్తాంతాలుగా చెప్పుకుంటూ లేనటువంటి గౌరవం ఆపాదిస్తూ లేనటువంటి పరాక్రమం అంతా కూడా ఆ శ్రీకృష్ణుల్లో ఆరోపిస్తూ చెబుతున్నావు. ఇది నీకు ఎంత మాత్రమో కూడా తగదయ్యా అంటున్నాడు శిశుపాలుడు అని చెబుతూ స్వస్తి.